నంద్యాల జిల్లా డోన్పట్నలో స్థానిక జర్నలిస్టులు ఐక్యంగా ముందుకొచ్చి ఇంటి స్థలాల కేటాయింపుపై ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. పట్నంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ నరసింహుని కలిసిన విలేకరులు తమ డిమాండ్లు వినిపించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి మరొక వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో భాగంగా సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. అయితే వరుస ప్రభుత్వాలు ఎవరూ తమ వృత్తిని గుర్తించి స్థలాలు కేటాయించలేదని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తమ అభ్యర్థనను గౌరవించి జర్నలిస్టుల కోసం ఇంటి స్థలాలను కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు. సార్ ఏం లేదు సార్, కొన్ని ఏళ్ళగా మేము ఇక్కడ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. కానీ మేము ప్రతి ఒక్క ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు కానీ మాకు స్థలాలు కేటాయించలేదు. మీరు ఇప్పుడన్నా దయచేసి మా మీద మేము కొన్ని ఏళ్ళగా వర్కింగ్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నాను, ప్రెస్ రిపోర్టర్గా చేస్తున్నాను. ఇప్పుడన్నా మా మీద దయ నుంచి కొంచెం మీ ఆధ్వర్యంలో మాకు స్థలాలు కేటాయిస్తున్నాం సార్.